వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 11. దేవుని చిత్తం తెలుసుకున్నట్టుకు కొన్ని యోగ్యతలు ఉంటాయి కదా! యోగ్యతలు కావాలి మనకు. ఏ యోగ్యత లేని వాళ్ళను తన కృపతో దేవుడు రక్షించుకున్నాడు. అయితే మనం రక్షణలో ఎదుగుతూ ఉండే కొద్దీ ఆయనకు దగ్గర అవ్వాలనే ఆశ కలిగి ఉంటే మనకు యోగ్యతలు కూడా ఆటోమేటిక్‌గా వస్తాయి. అపోస్తలుల కార్యం 22:14లో దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా పౌలు నియమించబడటం ఎంత ధన్యత! ఎందుకు అంత ధన్యత కలిగి ఉన్నాడో, ఎందుకు అంత ఆధిక్యత పొందుకున్నాడో మనము పౌలుకున్న యోగ్యతలు కొన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మొదటిది నేర్చుకున్నట్టుకు ఆసక్తి. మొదట్లో పౌలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా కూడా యేసుప్రభు అతన్ని తన ఆధీనంలోకి తీసుకొని మార్చాడు. వెంటనే పౌలు విధేయతతో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అతడు ప్రార్థించుచుండెను అని అపోస్తలుల కార్యం 9:11లో కనపడుతుంది. ఆ రోజు నుండి ప్రతిదీ దేవుని చిత్త ప్రకారం చేస్తూ 3 సంవత్సరాలు ఆయన దగ్గర నేర్చుకున్నాడు. రెండవది తన చిత్తానికి చనిపోవటకు ఇష్టపడుట. రూపాంతరం పొందిన నాటి నుండి పౌలు తన చిత్తాన్ని చంపేసి దేవుని చిత్త ప్రకారం నడుస్తూ క్రీస్తు కొరకు మరణించుటకు సిద్ధపడ్డాడు. మూడవది దేవుని చిత్తం చేయటంలో ఆనందం. పౌలు ఆసియాకు వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు ఆటంకపరిచాడు. అపోస్తలుల కార్యం 16:6లో చూడగలం. ప్రభు అతన్ని ఇంకా దూర ప్రాంతమైన ఐరోపాకు వెళ్ళమనగానే వెళ్ళిపోయాడు. 4 దేవుని జ్ఞానంపై ఆధారపడిట. సామెతలు 3:5లో సొలొమోను పెద్ద జ్ఞాని కదా, ఆయన చెప్తున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. పౌలు ఆ విధంగా పాటించాడు. 5 మన శరీరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనే ఆసక్తి. రోమా 12:1-2లో పౌలు మన శరీరాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించి ఆయన చిత్త ప్రకారం నడుచుకోమని చెప్పడమే కాకుండా చేసి చూపించాడు. పరిశుద్ధాత్మ దేవునికి మన శరీరము ఆలయము. మత్తయి 5:8, హెబ్రీ 12:14లో పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేమని చెప్పబడి ఉంది. అది దేవుని చిత్తమై ఉంది. 6వది నూతన పరచబడుటలో ఆసక్తి. క్రీస్తును కలిగి ఉంటే నూతన సృష్టిగా మారతామని పౌలు నమ్మాడు. 2 కొరింథీ 5:17. క్రీస్తు ద్వారా మన మనస్సు ఆత్మ 2 నూతనపరచబడతాయి. పౌలుకు పై చెప్పబడిన యోగ్యతలు లక్షణాలు ఉన్నాయి కాబట్టి దేవుని చిత్తం తెలుసుకొని క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడు. ఆ విధంగా మనం కూడా అనుదినము రోజుకు ఆత్మీయంగా ఎదుగుతూ దేవుని చిత్త ప్రకారం నడుస్తూ ఉంటే ఆత్మీయ ఎదుగుదల కూడా మనలో వస్తుంది ఆటోమేటిక్గా. అందుకని పౌలు లాగా మనం చెప్పగలిగి ఉండాలి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి అని. పౌలు ఒక మాదిరి సువార్థికుడు. మనం కూడా ఆ విధంగా ఉండాలని ప్రభువుని కోరుకుందాం. దేవా స్తోత్రం ప్రభువా, నీ చిత్తం తెలుసుకునే యోగ్యత, నీ స్నేహితులుగా మమ్మల్ని చేసుకునే యోగ్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.